హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? పిల్లలకి ఏదో ఒకటి తినడానికి స్నాక్ చేసి పెట్టాలి కదండి. అది కూడా చాలా తక్కువ సమయంలో నెల రోజులు నిల్వ ఉండేలాగా ఇలా ఈజీగా చేసుకోండి. ఇది మనం స్నాక్గా తీసుకోవచ్చు, అలాగే పండుగలప్పుడు కూడా చేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు మనము బియ్యపిండి అనేది కప్పుతో తీసుకోవాలండి. గ్లాస్తో కానీ కప్పుతో కానీ తీసుకోవచ్చు. బియ్యపిండి జల్లించి తీసుకోవాలి. మీరు షాప్లో తీసుకున్న పిండి అయినా పర్వాలేదు, లేకపోతే ఇంట్లో తయారు చేసిన పిండి అయినా పర్వాలేదండి. 6 కప్పులు తీసుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని ఇందులో ఏ కప్పుతో మనం బియ్యపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 1 కప్పు ఫుల్గా పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలండి. మరి ఎక్కువ వేయించకండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చల్లారపెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉండాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పౌడర్ని మనం బియ్యపిండిలో వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనము పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఏ కప్పుతో మనం పల్లీలు బియ్యపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఫుల్గా పల్లీలు కూడా వేసుకొని బాగా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని కూడా మనము బియ్యపిండిలో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. అలాగే తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్లు నేను నువ్వులు వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అలాగే నువ్వులు అంతా కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా చేత్తో కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలండి. ఉండకొచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలండి. వాటర్ని వేడి చేసుకోవాలి, మరి ఎక్కువ వేడి చేయకండి. చూడండి, ఇలాగ వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని కొద్ది వాటర్ పోసుకుంటూ పిండినంతా కూడా కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే చాలా బాగా వస్తుందండి. చాలా క్రిస్పీగా, చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. ఇప్పుడంతా కూడా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. 6 కప్పులు బియ్య పిండికి 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు పల్లీలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, పిండి అనేది ఇలాగ ఉండాలి. మరి ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు, మరి ఎక్కువ గట్టిగా ఉండకూడదండి. ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని లోపల ఇలాంటి ప్లేట్ పెట్టుకోవాలండి. నేనైతే సన్నగుండే ప్లేట్ తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు పిండిని కొద్దిగా ఇలా వేసుకొని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మూతని ఇలా క్లోజ్ చేసేసుకుందామండి. ఇలా క్లోజ్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత పిండి ఆరకుండా మనము కంపల్సరీ మూత అనేది పెట్టుకోవాలండి. తర్వాత ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే మెథడ్లో చెప్తానండి. ఇప్పుడు ఒక జల్లి గరిటె తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్ షేప్లో జంతికలు ఇలా ఈజీగా చుట్టుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు నెమ్మదిగా ఇలా వేసుకోవాలండి. నేను కాస్త పెద్ద సైజు వేసాను కాబట్టి ఒక్కొక్కటి వేసుకొని వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి, ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ నురగంతా కూడా చక్కగా తగ్గేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. నురగ తగ్గింది కదా, ఇప్పుడు తీసేసుకుందాము. చూడండి, మంచి కలర్లు, అలాగే చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. కనిపిస్తుందా మీకు? అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు. ఇంకొకటి కూడా వేసి చూపిస్తా చూడండి. ఇంకోటి వేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా తిప్పుతూ ఫ్రై చేశారనుకోండి అస్సలు మాడిపోదండి, చాలా గుల్లగా వస్తాయి. నురగంతా కూడా చక్కగా ఆగిపోయిందండి. అలాగే మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు తీసేసుకుందాము. చూడండి, అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు, చాలా డ్రైగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీటిని పక్కన తీసుకుందామండి. అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని వీటిని స్టోర్ చేసుకోవాలంటే బాగా చల్లారిన తర్వాత మీరు స్టోర్ చేసుకోవాలండి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదు, చూసారా? చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుందండి. మామూలుగా మనం జంతికలు చేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కదా, కానీ నేను చెప్పిన ప్రకారం చేయండి, అస్సలు ఆయిల్ పీల్చుకోదండి. అలాగే పుట్నాల పప్పుతో కూడా నేను వీడియో చేసి అప్లోడ్ చేసి ఉంచానండి. దాని లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి. ఇవి స్నాక్గా తీసుకోవచ్చు, అలాగే సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. పండుగలప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.